ఆంధ్రలాగా వాళ్ళని కూడా జాతీయం చేయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అయ్యేది నా మొన్న వద్దన్నాడు. చూస్తాను, అది కూడా చూస్తాను, ఎవడ ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం అవుతారో చూస్తానన్నాడు. చంద్రశేఖర్ గారు 2019 అక్టోబర్లో మాట మాట్లాడాడు. 2020 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి గారు మెర్జీ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆర్టీసీకి నెలకి 300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 3600 కోట్ల రూపాయల ఆర్టీసీ ఉద్యోగస్తులు, సుమారుగా 53,000 నుంచి 54,000 ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు మొత్తం కూడా ప్రభుత్వం తన భుజాల మీదకి ఆ భారాన్ని ఎత్తుకుంది. ఆ భారాన్ని ఎత్తుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కేప్పటికీ ఆర్టీసీ యొక్క అప్పుల భారం 2,000 నుంచి 2,500 కోట్ల మధ్యకి దిగిపోయిన పరిస్థితి. బ్యాంకుల అప్పులు తీర్చేసి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఉన్న అప్పులు తీర్చేసి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేసి, బ్యాంకుల్లో చాలా మటుకు హడ్కో కానీ లేదా ఎస్బీటీ కానీ మిగతా బ్యాంకులకు కానీ అప్పుల్ని కొద్దిగా తీర్చుకుంటూ, అంటే సుమారుగా 9,000 చిల్లర కోట్ల నుంచి సుమారుగా 2,000 చిల్లర, 2,000, 3,000 మధ్యలో అప్పుని జగన్ గారు దిగేప్పటికీ చంద్రబాబు ఎక్కడికి ఆర్టీసీ మీద భారాన్ని తగ్గించి ఆ మేరకు తీసుకురావడం జరిగింది. ఈ గొప్పతనం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, ఆయన మనిషితో మాట్లాడిస్తాడు. ఏమంటాడు? 1,70,00,000 అవుతుంది సబ్సిడీ పోను, 2,10,00,000 రూపాయల బస్సు, కేంద్ర ప్రభుత్వం 40 లక్షల సబ్సిడీ ఇస్తుంది, 1,70,00,000 పెట్టి బస్సు కొనాలంటే ఆర్టీసీ వల్ల ఎక్కడ అవుద్ది అని చెప్తాను. ఫేమ్ 1లో ఫేమ్ 2. ఫేమ్ 1 అనేది 2014 నుంచి 19 దాకా. ఫేమ్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో, అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంటు బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్, మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు పైన కింద, ఒక్క కరెంటు బస్సు కొనలా. ఫేమ్ 2 2019 టు 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్, అది కరెంటు బస్సులు, ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్న స్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని, కొండ చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ, తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు, 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకి కరెంటు బస్సులు నడపటానికి నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇప్పించి అదే బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగస్తులతో బస్సులు తిప్పుతున్నాడు. కరెంటు బస్సులు ఈ రోజుకి 100 బస్సులు తిరుగుతున్నాయి, కరెంటు బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు చెప్తారు ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది, ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు, మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2,000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3,600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు, ఆ అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర
ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి